బైబిల్ ఎలా చదవాలో అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా పాత నిబంధనను 4 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగం ధర్మశాస్త్రం. ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న 5 పుస్తకాలు. తర్వాత చరిత్ర గ్రంథాలు. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు. ఇవి ఇశ్రాయేలీల చరిత్రను చెబుతాయి. తర్వాత కావ్యాలు. యోబు నుంచి పరమగీతం వరకు. కీర్తనలు, జ్ఞానవాక్యాలు ఇందులో ఉంటాయి. చివరగా ప్రవక్తలు. యెషయా నుంచి మలాకీ వరకు ఉన్న పుస్తకాలు దేవుని సందేశాలను తెలియజేస్తాయి. ఇక కొత్త నిబంధన విషయానికొస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. ఇవి యేసుక్రీస్తు జీవితాన్ని వివరిస్తాయి. అపోస్తల కార్యముల నుంచి యూదా వరకు ఉన్న లేఖలు క్రైస్తవ జీవితానికి మార్గదర్శకాలు. చివరగా ప్రకటన గ్రంథం, భవిష్యత్తు గురించి ఆశ్చర్యకర దర్శనాలు. ఇలా క్రమ పద్ధతిలో చదివితే బైబిల్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మరి మీకు ఇష్టమైన పుస్తకం ఏది? కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.